వెల్కమ్ బ్యాక్. మొత్తానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేయటంతో ఏపీలో రాజకీయ పార్టీలు విమర్శలు అస్త్రాలు సంధిస్తున్నారు. ఓ పక్క వైసీపీ నుంచి ఆయన వైదొలిగినట్లే కనపడుతుంది. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా క్రియాశీలక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. అన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అయితే మాత్రం వ్యాఖ్యానించారు. ఆయన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్కి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. ఆమోదింపది చేసుకొని వచ్చి ఈరోజు ఢిల్లీలో మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. మొత్తానికి ఇది వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపిద్ది, ఇదే అంశాలపై బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇంకా చిన్నపరెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు. చిన్నపరెడ్డి గారు నమస్తే. చిన్నపరెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే. ఏంటి మీ పార్టీ ఇంత కష్టకాలంలో ఉన్నప్పుడు నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి రాజీనామాని ఏ విధంగా చూస్తారు? ఇది ఆయన అంతర్గత వ్యవహారమా, లేకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహారం అయినా సరే ఆయన రాజకీయ పార్టీ నాయకులు కాబట్టి ఆ రాజకీయ పార్టీలు స్పందిస్తుంటాయి కాబట్టి ఆ నాయకులు కూడా స్పందిస్తుంటారు. ఆయనపై అభియోగాలు, ఆయన మోపినటువంటి అభియోగాలపై కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఏ విధంగా చూడొచ్చు? మీ పార్టీ తరఫున ఏ విధంగా స్పందిస్తారు చిన్నపరెడ్డి గారు? సార్, నిజంగా కూడా ఈరోజు విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోవడం మనందరిని కూడా బాధించింది. ఎందుకంటే దాదాపుగా 15 సంవత్సరాలుగా మేమందరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం సాగిస్తున్న సందర్భంలో విజయసాయి రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం సాగిస్తూ ఆయన్ని కూడా మేము ఫాలో అవటం జరిగింది. అందుకని ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు పోతున్నారన్న బాధ ఉన్నప్పటికీ కూడా ఆయన వ్యవసాయం చేసుకుంటానో ఆయన కొంత నిర్ణయంగా వాయిస్ బ్రేక్ అవుతుందండి చిన్నపరెడ్డి గారు, వాయిస్ బ్రేక్ అవుతుంది. రైట్ మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాయి కదా. దుగ్గరాజు శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ మరియు విశ్లేషకులు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఏంటి వైసీపీ సీనియర్ నేత 2 పర్యాయాలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించినటువంటి విజయసాయి రెడ్డి రాజీనామాను ఏ విధంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన కూడా జైల్లో ఉన్నారు సంవత్సరం పాటు. మధ్యలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి ఆ అభియోగాలతోటినా లేదా పార్టీ సహకరించలేదన్న ఉద్దేశంతో ఇంకా 3 సంవత్సరాలు ఆయన రాజ్యసభ ఉంది, అయినా సరే ఆయన ముందుగానే త్యాగం అంటారా, లేకపోతే ఆయనకున్నటువంటి వ్యక్తిగత కారణాల ఏవైనా అనుకోవచ్చు, కానీ ఆయన అయితే మాత్రం వైసీపీకి కూడా రాజీనామా చేస్తానన్నారు. కాబట్టి ఇది ఏ విధంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డికి అన్నీ చెప్పాను అన్నారు, ఇప్పుడు షర్మిల కూడా చెప్పింది, కానీ విజయసాయి రెడ్డి ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆయన విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టే బయటకు వచ్చారని చెప్పేసి షర్మిల కూడా వ్యాఖ్యానిస్తుంది. ఆ కుటుంబంతో అనుబంధం ఉంది, దాదాపు 4 దశాబ్దాల పాటు ఆయనకు అనుబంధం ఉంది అని చెప్పేసి విజయసాయి రెడ్డి చెప్పారు. శ్రీనివాస్ గారు. అంటే అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఆయన రాజీనామా దాదాపుగా ఆ పార్టీ వాళ్ళకి, మనకి, అన్ని పార్టీల వాళ్ళకి కూడా ఆశ్చర్యం కలిగించిన విషయమేనండి ఇది. అంత హఠాత్తుగా ఆయన పదవిలోంచి తప్పుకోవడం అనేటువంటి. అయితే కారణాల మీద మనం రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నాం. రాజకీయ ప్రత్యర్థులు కూడా కొన్ని ఊహాగానాలు చేశారు. దాంట్లో ఆయన మీద ఉన్న కేసులు, ఆయన మీద పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేకపోవటం అనేటువంటిది. అయితే దీనివల్ల, ఆ కారణాల వల్ల 3 సంవత్సరాలు ముందుగానే పదవి వదులుకుంటేటువంటి రాజకీయ నాయకుడు ఎవడైనా ఉంటాడా? అంటే పార్టీలో ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉన్నా సరే ఉన్న అవకాశం నేను ఎందుకు వదులుకోవాలనుకునే రాజకీయ నాయకుడు ఆలోచిస్తాయండి. రాజకీయ నాయకులు ఎవరు త్యాగం చేసేవాళ్ళు కాదండి. కాబట్టి విజయసాయి రెడ్డి కూడా త్యాగం చేశాను అనేటువంటిది ఏమి మనం అంగీకరించే విషయం కాదు. కాబట్టి ఇప్పుడు ఏదైనా బలమైన కారణం లేకుండా, మనకి ఇంకా బయటపడినటువంటిది, మనం మన ఊహలకు అందనటువంటిది, మరేదో బలమైన కారణం మనసులో ఉండబట్టే ఆయన బయటకు వచ్చాయండి. సో ఒకవేళ బయటికి రావాలనేటువంటి ఆలోచన గతంలో కూడా చాలా చాలా సీనియర్ నాయకులు హఠాత్తుగా తప్పుకున్న సందర్భాలు ఉన్నాయి, అన్ని పార్టీల్లో ఉన్నాయి. కానీ దానికి ఒక భూమిక ఉంటుంది, దానికి ముందు నుంచి కూడా విభేదాలు బయటపడుతూ ఉంటాయి. సో తద్వారా చివరి అడుగుగా మేము పార్టీ నుంచి బయటకు వెళ్తున్నాము అనేటువంటి మాట వస్తుంది. ఇప్పుడు ఈయన అలాంటిది ఏదీ లేకుండా హఠాత్తుగా బయటికి తప్పుకున్నాడు, తన కొంత పదవీ కాలాన్ని ఎంపీగా వదులుకుంటున్నాడు.
ఈ వదులుకోవడంలో ఎవరికి లాభం? కానీ శ్రీనివాస్ గారు ఆయన మొత్తం అంటే మీరు మాట్లాడేవి లేకపోతే ఇంతకుముందు రాజకీయ నాయకులు మాట్లాడే విషయాలన్నీ కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ఒకవేళ కనుక నేను రాజీనామా చేస్తే అది కూటమికే లబ్ధి చేకూర్చుది. అది జనసేన పార్టీ నుంచి వస్తారా, లేకపోతే టీడీపీ నుంచి వస్తారా, లేకపోతే బీజేపీ నుంచి రాజ్యసభ ఇస్తారా అనేది ఆ కూటమికే లబ్ధి చేకూర్చింది. మా పార్టీకి అయితే మాత్రం ఎటువంటి లబ్ధి చేకూర్చదు. 11 మంది ఎమ్మెల్యేలతోటి రాజ్యసభకు పంపించే పరిస్థితి ఉండదని ఆ విషయం కూడా చెప్పారు. కానీ ఏంటి కారణం ఏదో అయి ఉండొచ్చు అనుకోవచ్చు. పార్టీకి దెబ్బ తగులుతుందని తెలిసి కూడా తాను ఏ నాయకుడి దగ్గర అయితే విశ్వాసంగా పనిచేశాడో ఆయనకి దెబ్బ తగులుతుందని తెలిసి కూడా ఈ సమయంలో ఆయన పార్టీకి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయదలుచుకున్నాడు అంటే సో వెనకాల ఏదో బలమైన కారణం మాత్రం ఉండి తీరుతుందండి. సో ఈ బలమైన కారణం కేవలం కేసుల నుంచి తప్పించుకోవటానికి అనేటువంటిది కొంచెం కష్టమైన విషయం. ఇప్పటికే ఆ కేసుల విచారణ ఊహించినంత వాయిదా పడుతూ వచ్చింది. అసలు ఇంతకాలం కేసులు విచారణ జరగకుండా ఉండటం, సిబిఐ వాళ్ళు అసలు అంటే శ్రీనివాస్ గారు ఈ విషయం కూడా చెప్పారు. ఈ విషయం కూడా కేసులు ఒక విధంగా ఎంపీ నుంచి నేను తప్పుకుంటే ఇంకా బలహీన అయిపోయే అవకాశాలు ఉంటాయి, కానీ నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పారు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కూడా కారణమై ఉండొచ్చు అనుకోవచ్చా? ఇప్పుడు ఇంకా పార్టీ వ్యవహారాల మీదే మనం దృష్టి పెట్టాలండి. కారణం ఇవన్నీ కాదు, అంటే పదవి పోతుందనో లేదా కేసులు వాయిదా ఇవన్నీ కాదు. అంతర్గతంగా పార్టీలోనే ఏదో ఇబ్బంది ఉంది ఆయనకి. ఆ ఇబ్బంది ఏ స్థాయి? రాజకీయ ప్రత్యర్థులు చెప్పినట్టుగా ఆయన క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారని సోషల్ మీడియా నుంచి బయటికి ఇన్ఛార్జ్ నుంచి తీసేశారు, ఉత్తరాంధ్ర నుంచి తీసేశారు, పార్లమెంట్ లో లీడర్షిప్ తీసేశారు. ఇంత జరుగుతున్నప్పుడు ఇక నేను ఎందుకు ఉండాలి ఈ పార్టీతో అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఉండవచ్చు. కానీ ఆ పార్టీతో కాకుండా ఏం చేస్తాడు ఈయన? ఇప్పుడు కలిసి నేరం చేశారో, కలిసి నిందితులుగా ఉన్నారో, కలిసి జైల్లో ఉన్నారో, కలిసిమెలిసి ఉన్నారు, మాత్రం విడదీయలేని బంధం ఉంది అనేటువంటివి ఇప్పటికీ చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఎందుకు బయటికి వచ్చాడు? ఇది ఒక రకమైన బెదిరింప. నన్ను కనుక సరిగా మళ్ళీ చూసుకోకపోతే నేను మీ విషయాలు బయటికి చెప్పేస్తాను, దానివల్ల మీకే ప్రమాదం అనేటువంటి బెదిరింప. సో తన పదవి, తన ప్రాబల్యాన్ని పెంచుకోవటం కోసం, పార్టీలో ప్రాబల్యాన్ని పెంచుకోవటం కోసం సో తను ఈ ఎత్తుగడ కింద వేశాడు. పోతే పోయింది పార్లమెంటరీ పదవి. ముందు పార్టీ మీద పట్టు ఉంటే మళ్ళీ ఎప్పుడైనా ఇంకొకసారి అయినా రావచ్చు. కానీ శ్రీనివాస్ గారు కానీ నిర్ణయం అయితే తీసుకున్నారు. రాజ్యసభ 3 సంవత్సరాల ముందుగానే రాజీనామా చేశారు. కానీ పార్టీ పరంగా సహాయ సహకారాలు అందించినా అందజేయకపోయినా, ఆయనపై వచ్చినటువంటి అభియోగాలపై మిగిలినటువంటి వ్యక్తులు స్పందించకపోయినా తోటి సహచరులు, ఆయన అయితే మాత్రం రాజీనామా చేశారు. దీనివల్ల అంటే కూటమి ప్రభుత్వం దీని మీద కేసుల నుంచి ఏమైనా ఉపశమనం కలిగించే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే రాజీనామా చేశారు కాబట్టి వైసీపీ కూడా దూరం అయ్యారు కాబట్టి ఏమన్నా ఆయనకి ఉపశమనం కలిగించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? అసలు ఈయన మీద జాలి చూపించాల్సిన అవసరం కూటమికి ఏముందండి? ఏపీలో ఉన్న ప్రభుత్వంలో కూటమిలో జాలి చూపించాల్సిన అవసరం విజయసాయి రెడ్డి మీద జాలి చూపించడం అంటే జగన్మోహన్ రెడ్డి మీద కూడా జాలి చూపించడమే. ఇద్దరు విడదీసి చూడలేదు వాళ్ళిద్దరిని కూడా. సాయనీస్ ట్విన్స్ లాంటి వాళ్ళు, కలిసి పుట్టినటువంటి వాళ్ళు నేరాల్లో. సో కాబట్టి వాళ్ళిద్దరిని విడదీసి చూడలేం కాబట్టి విజయసాయి రెడ్డి మీద ప్రత్యేకంగా ఏదో జాలి చూపించి ఆయన్ని విడగొడితే మనం ఏదో లబ్ధి పొందుదామంటే ఏమీ లేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి వల్ల బయటకు వచ్చి ఇంకొక పార్టీలో చేరినంత మాత్రాన ఆ పార్టీలకు వచ్చే లాభం ఏమీ లేదండి. ఆయన ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు కాదు, రాజకీయాల్లోకి హెలికాప్టర్లో దిగిన నాయకుడు ఆయన. రైట్. అంటే వైఎస్ఆర్ కుటుంబంతో సన్నిహితంగా ఉండబట్టే ఆయన రాజకీయంగా ఎదగలిగాడు. ఒకే ఒక కారణం, ఆయన ఎదుగుదల ప్రజల మద్దతు వచ్చినటువంటిది కాదు, ఏ స్థాయిలో కూడా ప్రజల నుంచి ఎదిగినటువంటి కాదు. పైనుంచి దిగి దింపబడినవాడు, వాళ్ళ కుటుంబ ప్రాబల్యం ఉంది కాబట్టి ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. లేకపోతే ఆయనకి ఏముందని, రాజకీయ అనుభవం ఏముందని ఈ స్థాయికి నెంబర్ 2 స్థాయికి వెళ్ళాడు అంటే కేవలం వాళ్ళకున్న ఆర్థిక లావాదేవీలు, కుటుంబ మిత్రుత్వం. ఆయన చెప్పింది కూడా అవే. నన్ను తీసుకొచ్చినంత ప్రజలని ఎక్కడ ఆయన చెప్పలే. ఆయన ప్రకటనలో ఆ కుటుంబం గురించే చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి, భారతమ్మ గారికి, వారికే ధన్యవాదాలు చెప్పాడు. పనిలో పనిగా మోడీకి, అమిత్ షాకి ఎందుకైనా మంచిదని, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి అందరికీ ఒక ఇది అంటే వ్యక్తిగత కారణాలు అయితే లేవు, వాళ్ళతోటి రాజకీయ విభేదాలు మాత్రమే కింద ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. రాజకీయ విభేదాలు తప్ప వ్యక్తిగత కక్ష అయితే వాళ్ళపై లేదు, నాకు పవన్తో నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కూడా వ్యాఖ్యానించారు. కొంచెం మంచిగా చేసుకునే విధంగానే మాట్లాడారు.
రైట్. అది రాజకీయ నాయకులు పడికట్టి పదం అండి. ఏ రాజకీయ నాయకుడికి వ్యక్తిగతంగా ఏమి ఉండదు. ఎందుకంటే ఎవరి ధోరణిలో వాళ్ళు డబ్బు చేసుకుంటూ ఉంటారు, ఎవరి ధోరణిలో వాళ్ళు పదవులు తీసుకుంటూ ఉంటారు. ఒకరితో ఒకరు పోట్లాడుకునే ఇది ఉండదు. ఏ నాయకుడైనా ఏ రాజకీయ నాయకుడిని ఇదే మాటలు మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడే ప్రత్యేకం కాదు. ఈయనకి ముందుగా జగన్మోహన్ రెడ్డితో సరిపోవట్లేదనేటువంటి స్పష్టం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో లేకుండా మరెక్కడో ఏదో పని మీద విదేశాల్లో ఉన్నప్పుడు రాజీనామా చేశాడంటే ఇక్కడ ఆయన మొహం చూడటానికి ఇష్టపడకునే చేశాడు అనుకోవాల్సి వస్తుంది. రైట్. పార్టీకి మాత్రం చాలా దెబ్బతీసేటువంటి విషయం వాళ్ళ పార్టీకి. అంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితుల్లో విజయసాయి రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన ఆర్థిక లావాదేవీలు అవ్వచ్చు, లేకపోతే పార్టీ వ్యవహారాలు అవ్వచ్చు, ఏవైనా సరే నిర్ణయాలు తీసుకున్నప్పుడు విజయసాయి రెడ్డికి తెలిసే ఉంటాయి. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఈరోజు రాజీనామా చేయటం అంటే నిజంగా వైసీపీకి ఒక పెద్ద షాక్ లాగానే భావించాలా, లేకపోతే ఏ విధంగా పొమ్మలేక పొగబెట్టారా అనే విధంగా కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విషయం స్పష్టమండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు కనుక గమనించినట్టయితే ఆయనకు సన్నిహితులు అంటే ఎవరు ఉండరండి. అసలు సన్నిహితులుగా ఆయన ఎవరిని ఉంచుకునేటువంటి తత్వం కాదు ఆయనది. ఆయన కేవలం తను ఆ పర్టికులర్ పీరియడ్కి ఆ క్షణానికి ఎటువంటి లాభం వస్తుంది లేదా ఎటువంటి నష్టం అతని వల్ల కలిగింది అనే దృష్టితోనే చూస్తాడు తప్పించి ఎవరి మాటలైతే వినకూడదో వారి మాటలు వినే తత్వం అవుతుంది. ప్లస్ ఎవరైనా మంచిగా ఇదిగో ఈ పని చేస్తే ఇలాంటి దెబ్బ తగులుతుంది అని మనం చెప్పామనుకోండి, పిల్లలకి చెప్తాం, అరే స్టవ్ దగ్గర ముట్టుకోకరా నిప్పు కాలుతుంది అని చెప్తాం. సో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అంటే నా చేయి కాలుతుందా లేదా అని చేయి పెట్టి చూసే రకం అండి. కాబట్టి ఏదైనా సరే నా స్వానుభవమే, నా సొంత అనుభవం మీదే నేను ఎదుగుతాను. నేను సింహాల నా వల్లనే నేను పాదయాత్ర చేయటం వల్లనే పార్టీ గెలిచింది, నా వల్లనే పార్టీ ఉంది. వీళ్ళందరూ కూడా మామూలుగా చెప్పాలంటే వాళ్ళు ఏదో ఉత్సవ విగ్రహాలు అన్నట్టుగా ఆయన యొక్క అభిప్రాయం. అలాంటి నియంతృత్వ ధోరణి ఉన్న ఏ నాయకుడి చుట్టూ అయినా సరేనండి, అధికారం ఉన్నంత వరకే జనం ఉంటారండి. అధికారం లేదు, మరో 5 ఏళ్ల వరకు అధికారం ఉండదు. 29లో కూడా గెలుస్తాడా అనేటువంటి సందేహం జనానికి ఉంది. కాబట్టి క్రమంగా ఒక్కొక్కళ్ళు దూరం అవుతున్నారు. చూస్తూనే ఉన్నాం ఎంతమంది బయటికి వెళ్ళి. అయితే ఈస కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తి పోవడం అంటే ఇది దాదాపుగా పూర్తిగా పార్టీ మునగబోతోంది లేదా దాదాపుగా కూరుకుపోయి ప్రభావం అయితే ఉంటది. విజయసాయి రెడ్డి ప్రభావం అయితే ఉంటది పార్టీపై. ఆయన ఇదివరకు ఎమ్మెల్యేల టికెట్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే స్థానిక సంస్థలో ఆయన అనుకూలంలోకి టికెట్లు ఇచ్చినప్పుడు కానీ ఏదైతే మాత్రం వైసీపీ మీద అయితే మాత్రం ప్రభావం చూపించింది అంటారు. 10 ఏళ్ళు పెత్తనం చేశాడు కాబట్టి పార్టీలో 15 ఏళ్ల పాటు చేశాడు కాబట్టి అనుకుంటే కాంటాక్ట్స్ ఆయనకుంటే ఆయన మాట వినే మనుషులు ఆయనకుంటారు. వాళ్ళతో ఆర్థిక సంబంధాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వాళ్ళందరూ కూడా వ్యాపార సంబంధాల మీద ఆధారపడిన పార్టీయే కాబట్టి అది ఇబ్బంది అండి. రైట్. వెంకటేశ్వరరావు గారు ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే కేంద్రంలో ఆయన అయితే మాత్రం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంటే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అయితే మాత్రం కొన్ని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నరేంద్ర మోదీని పొగడటం, గతంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విభజన హామీలు పరిష్కరించాలని చెప్పేసి అప్పుడు గతంలో టీడీపీ నాయకులు, టీడీపీ ఎంపీలందరూ కూడా ధర్నా చేస్తుంటే విజయసాయి రెడ్డి మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ కాళ్ళు మొక్కి వాళ్ళ ప్రసన్నం చేసుకున్నటువంటి అంశాలు కూడా చూసాం. కానీ ఇప్పుడు ఆయన రాజకీయ భౌతవ్యం ఉండాలంటే ఏకైక మార్గం ఒక బీజేపీ వైపే. కాబట్టి ఏమైనా బీజేపీ ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ముందస్తుగానే వాళ్ళ దగ్గర ఏమైనా మాట తీసుకున్నారనుకోవచ్చా? అంటే మాకున్న సమాచారం మేరకు మీరు అన్నదాంతో ఏకీభవించవచ్చు. ఎందుకంటే మాకున్న సమాచారం ఎంతవరకు కరెక్ట్ నేను చెప్పలేను. కానీ విజయసాయి రెడ్డి గారిని ఏమైనా కాపాడాలంటే మటుకు ఒక్క బీజేపీ మాత్రమే ఏమైనా చేయగలదు, కాపాడగలదు. ఆ స్టేజ్ లో ఉన్నది ఒక్క బీజేపీ మాత్రమే. కానీ బీజేపీ అంత ఈజీగా అమిత్ షా వీళ్ళందరూ కూడా అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ అవసరం ఉంది కాబట్టి వాళ్ళని అలా వాడుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళ వల్ల ఇసుమంతా కూడా వాళ్ళకి ఉపయోగం లేదు బీజేపీకి. అందులోనూ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నది కాబట్టి, కూటమిలో ఉన్న ఒక పార్టీ కాబట్టి బీజేపీ కూడా విజయసాయి రెడ్డి గారిని కాపాడుతుందని నేను వ్యక్తిగతంగా ఒకవేళ చేర్చుకోవాలంటే ఇటు జనసేన పార్టీ, టీడీపీ అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకోకుండా
చేసే ప్రసక్తే ఉండదండి. మా పార్టీ అభిప్రాయం కానీ తెలుగుదేశం Right. అభిప్రాయం కానీ తీసుకోకుండా కానీ వెంకటేశ్వరరావు గారు చూస్తూనే ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు ప్రధానమంత్రి గారు వెంకటేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారికి వైసీపీ ఎంత నుంచి వెయిట్ ఇస్తున్నారో. వైసీపీ నుంచి 3 ఎంపీలు రాజీనామా చేసి వచ్చారు. వాళ్ళకి టీడీపీ ఇద్దరికి అవకాశం ఇచ్చింది. వాళ్ళు అటు ఒక పక్క ఆర్ కృష్ణయ్యకి బీజేపీ నుంచి అవకాశం ఇచ్చారు. మరి ఇది చూడలేరా? అదే విధంగా జరగొచ్చేమో ముందు మీకు ఆర్ కృష్ణయ్య గారికి విజయసాయి రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉందండి. ఆర్ కృష్ణయ్య గారు ఏమి క్రిమినల్ కాదు. విజయసాయి రెడ్డి గారు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. ఆయన ఆడిటర్. అంటే ఇప్పుడు భారతదేశంలో ఆడిటర్స్ ఏ కుంభకోణం జరిగినా, ఏ స్కామ్ జరిగినా ప్రముఖ పాత్ర వహించేది ఆడిటర్స్ మాత్రమే. ఎన్నో ప్రూవ్ అయినాయి. ఆ పార్టీ పుట్టిందే సూట్ కేసుల నుంచి వచ్చిన కంపెనీల నుంచి పుట్టిన పార్టీ అది. కిట్ ప్రో మీదే పుట్టిన పార్టీ అది. వాళ్ళకి ఈ రోజు వరకు సిబిఐ ఒక్కసారి కూడా విచారించకుండా వాళ్ళ పార్టీ వాళ్ళ చేత ప్రతిసారి ఏదో ఒక పిటిషన్ వేసి జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ఈ ట్రూప్ అంతా తప్పించుకుంటా వచ్చిందండి ఇప్పుడు దాకాను. వాళ్ళ అవసరం ఉంది కాబట్టి అప్పుడు బీజేపీ ఎలా యాక్ట్ చేసింది అనేది మనకు అప్రస్తుతం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ అలాగా చేస్తుందని నేనేం అనుకోనండి. నెక్స్ట్ ఆయన ఎంత క్రూయల్ మెంటాలిటీ అంటే ఇన్సైడ్ విశాఖపట్నంలో ఇప్పుడు బీజేపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉన్నారు కదండి. అవును. ఆయన పార్టీలో చేరలేదని, నాకు బాగా మిత్రుడు, పార్టీలో చేరలేదని, ఏ విధంగా కూడా ఆయన లొంగట్లేదని, ఒక గాజువాక్ లో మెయిన్ రోడ్ మీద ఉన్న ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి నిర్దాక్షిణ్యంగా 2045 లో ఆ బిల్డింగ్ దగ్గర రోడ్డు వస్తుందని చెప్పి పడగొట్టించారు ఆయన. అది అందరికీ తెలుసు. ఆయన దానికి ప్రైవేట్ గా కోర్టులో కంప్లైంట్ కూడా చేయడం అయింది. కోర్టులో ప్రైవేట్ కేసు కూడా వేయడం జరిగింది. కాబట్టి ఈయన పాపాలు చిన్న పాపాలు కాదండి, చాలా పాపాలు ఉన్నాయి. ఈయనకి తెలిసి ఏ పార్టీ జాయిన్ చేసుకోదండి. ఆయన ఏమనుకున్నా, ఎక్కడ ఖర్చు పేద్దాం అనుకున్నా ఆయన ఒకవేళ కనుక అమిత్ షాని ప్రసన్నం చేసుకున్నా, లేకపోతే ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకున్నా, మీరైతే మాత్రం జనసేన పార్టీ, ముఖ్యంగా కూటమిలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి జనసేన పార్టీ అయితే మాత్రం ఖండిస్తుంది, దాన్ని విభేదిస్తుంది అంటారు. ఖచ్చితంగానండి, ఖచ్చితంగాను. ఎందుకంటే అందుకనే ఆయన పవన్ కళ్యాణ్ గారు తోటి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఎప్పుడున్నాయి? ఎప్పుడో పూర్వం ఉన్నాయంటే ఎప్పుడు ఈ పార్టీలో లేనప్పుడు, ఆయన పార్టీ పెట్టలేనప్పుడు, చిన్నప్పుడు మద్రాసులో ఉన్నాయన్న సంగతి మాకు కూడా తెలుసు. ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. ఎప్పుడు నా చిన్నప్పుడు ఏం జరిగింది అన్నది కదండి, ప్రజెంట్ ఏమున్నది అన్నదే పాయింట్. ప్రజెంట్ లో అలాంటి సంబంధాలు ఏమీ లేవండి. మా పార్టీ మీద ఎలా విరుచుకుపడ్డారో, ఏం చేశారో వ్యక్తిగతంగా చూస్తే వెంకటేశ్వర గారు వ్యక్తిగతంగా చాలా తెలివిగా సోషల్ మీడియాని వాడుకున్నది విజయసాయి రెడ్డి అండి. రైట్. వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. అదే కదా, వ్యక్తిగత హననం ఎవరు చేయకూడదు. మా నాయకుడు ఎప్పుడు చెప్తా ఉంటారండి, రాజకీయంగా మాట్లాడాలంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాలి, పద్ధతిగా మాట్లాడాలి, వాళ్ళ ఫ్యామిలీని టచ్ చేయకూడదు. పార్టీ పరంగా, పార్టీకి ఉన్న సిద్ధాంత పరంగా మనం మాట్లాడాలి. కానీ సిద్ధాంత పరంగా విభేదాలు కానీ ఏ పార్టీ, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ, వైసీపీకి మాకు సిద్ధాంతపరమైన విభేదాలే తప్పించి వ్యక్తిగత విభేదాలు లేవండి. చాలా స్ట్రిక్ట్ గా మా మీటింగ్స్ లో మా నాయకులు మాకు ఎప్పుడు చెప్తా ఉంటారు, మనం ఎప్పుడు వాళ్ళు చేసిన తప్పు మనం చెయ్యొద్దు. రైట్ వెంకటేశ్వర గారు, ఒక్క నిమిషం. ఇక మనోహర్ నాయుడు గారు ఏంటి అంటే, మీ పార్టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అయితే మాత్రం తీవ్ర ఆరోపణలు చేశారు. విజయసాయి రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు, ఆయనపై ఉన్నటువంటి కేసులు అయితే మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఏంటి అంటే కారణం ఏదై ఉండొచ్చు? జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వలన, లేకపోతే ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వలన ఆయన రాజీనామా చేశారా విజయసాయి రెడ్డి? ఒకవేళ కనుక గతంలో ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాలు, అప్పుడు టీడీపీ లేదు, భాగస్వామ్యంగా లేదు, కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు వైసీపీ తరఫున అయితే మాత్రం పూర్తిగా మద్దతు ఇచ్చి అటు అమిత్ షా, మరోపక్క ప్రధాని మోదీ మన్ననలు అయితే పొందారు. ప్రతి మంత్రి పుట్టినరోజుకి పోయి ఆయనకి ఆలింగనం చేసుకొని వాళ్ళకు శుభాకాంక్షలు తెలపడం, ఒక పక్క ట్వీట్లు చేయటం, ఇలా ఈ విధంగా విజయసాయి రెడ్డి అయితే మాత్రం కొంతమంది కేంద్ర మంత్రుల దగ్గర కొంచెం మంచి మార్కులు ఉన్నట్లే తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, లేదా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అన్నారా, లేకపోతే ఏంటనేది తెలియదు. మొత్తానికి ఆయన ఉన్నటువంటి ఏకైక అవకాశం బీజేపీ అనే విధంగా టాక్ నడుస్తోంది. మనోహర్ నాయుడు రవి గారు అదే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, విజయసాయి రెడ్డి గారు
ఆయన రాష్ట్ర రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు కూడా చక్రం తిప్పినటువంటి వ్యక్తే వైసీపీ గవర్నమెంట్, వైసీపీ పార్టీలో. అయితే ఈ రోజు ఇప్పుడు ఆయన బీజేపీకో లేకపోతే టీడీపీకో లేకపోతే జనసేనకో ఇంకో దానికో వస్తే తీసుకోవడానికి నాకు తెలిసి ఎవరు సిద్ధంగా ఉండరండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొరపాటున కూడా మేము మా పార్టీలోకి రానివ్వము, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా రాణిస్తారనేసి మేము అనుకోము. ఇక ఈ రెండు పార్టీలతో కూటమి కలిసి ఉంది బీజేపీ కాబట్టి ఈ రెండు పార్టీల యొక్క ఆమోదం లేకుండానో, ఈ రెండు పార్టీల అధ్యక్షులు ఒప్పుకోకుండానో బీజేపీ స్వతహాగా అతన్ని తీసుకునే ఆలోచన చేయదు. ఒకవేళ తీసుకోదలిచినా కూడా రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు కూడా విభేదిస్తారు, వ్యతిరేకిస్తారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి చిన్న వ్యక్తి కాదు కదండి. వైసీపీ పార్టీలో దేశవ్యాప్తంగా తెలిసినటువంటి వ్యక్తి. వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్ని రకాలైనటువంటి దారుణ మార్గాలు చేశారో, అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు సమకూర్చడానికి ఎన్ని రకాలుగా ఆయన చేసి నిందితుడిగా మారాడో దేశం అందరికీ తెలిసిన విషయం. మరి అంత పాపులర్ అయినటువంటి వ్యక్తిని, పాపులర్ అంటే మంచి ప్రజాబలంతో పాపులర్ అయితే ఏ పార్టీ అయినా ఆహ్వానిస్తుంది, లేదా ఒక మంచి ఆరోపణలతో పాపులర్ అయ్యారు. ఆరోపణలతో ఉన్నటువంటి వ్యక్తిని, వ్యక్తిని ఎవరు ఏ పార్టీ తీసుకోవాలనుకోదు. ఒకవేళ తీసుకున్నా ప్రజలు కూడా హర్షించరు అది. కాబట్టి బీజేపీ పార్టీ కూడా ఆ పని చేస్తుందనేసి మేము అనుకోవట్లేదు. అయితే ఒకవేళ ఇతని ప్లాన్ ఉండొచ్చు. ఏముండొచ్చు అంటే, ప్రస్తుతానికంటే 3 సంవత్సరాలు కూడా నేను పదవిలో కొనసాగుతూ నేను నా కేసులని ఇబ్బంది పెట్టుకునే కంటే ఫస్ట్ పార్టీ నుంచి తొలగిపోయి రాజకీయాల నుంచి తొలగిపోతే ఎట్లయినా కొంచెమైనా అతని మీద ప్రెషర్ తగ్గుతుంది అనేది ఒకటి. రెండవది, 3 సంవత్సరాల పాటు సైలెంట్ గా ఉండి రాబోయే 2029 ఎన్నికల సమయానికి పరిస్థితులను ఎలా ఉంటుందో అంచనా వేసుకొని తద్వారా మళ్ళీ రాజకీయ నాయకుడిగా ఆయన మళ్ళీ మారి ఏ పార్టీలోకో లేదా మళ్ళీ తిరిగి వైసీపీ పార్టీలోకి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రైట్. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆయన ఆలోచన చేసిండేది తనను కాపాడుకోవడానికి ఏ మార్గాలు అయితే ఉన్నాయో ఆ మార్గాలను చూసుకుంటూ రాజీనామా చేస్తున్నాడు. రెండవది, జగన్మోహన్ రెడ్డి పైన కూడా వ్యతిరేకత, లేకపోతే ఆయన పైన ఉన్నటువంటి ఇంకొకటి, అవి కూడా ఒక కారణం ఉంది. రైట్. కాబట్టి విజయసాయి రెడ్డి రాజీనామాను అంత తక్కువ అంచనాగా తీసుకునేకి లేదు. అయితే ఆయన రాజీనామా వైసీపీ పార్టీకి తీరని నష్టం అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నాము. అయితే మేము అనుకుంటున్నదంటే వైసీపీ పార్టీ కూడా నష్టం లేకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఒకవేళ తెర వెనుక ఉండి పార్టీ నడిపించగలుగుతాడు గాని ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజా బలంతో దేన్ని చేసేటువంటి వ్యక్తి కాదైనా. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అతన్ని ఉంటే ఉన్ని పోతే పోనీలే అనేటువంటి భావనతో ఆయన వదిలేసి ఉండొచ్చు. కాకపోతే 4 పిల్లర్లు అయినటువంటి వైసీపీ పార్టీకి ఈ విజయసాయి రెడ్డి కూడా ఒక పిల్లర్ కాబట్టి ఆ పిల్లర్ కూలిపోవడం వల్ల కొంత కింద స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఈ హఠాత్ పరిమాణానికి ఇంకా మన పార్టీ ఏమైపోతుంది అనే ఒక ఇది ఆలోచన వాళ్ళకు కూడా కలుగుతుంది. రైట్. శ్రీనివాస్ గారు, ఇంతకు ముందుగానే షర్మిల స్పందించారు. జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత కోల్పోవటం వల్లనే విజయసాయి రెడ్డి బయటకు వచ్చారని చెప్పేసి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. ఇంకా మరో ఆప్షన్ కాంగ్రెస్లో కూడా ఆయనకు అవకాశం ఉందనుకోవచ్చా? కాబట్టి వైఎస్ కుటుంబం నుంచి షర్మిల ఉన్నారు కాబట్టి, ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇక్కడ అవమానం జరిగింది అనేటటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో గతంలో అంటే డెస్పెల్లా భూముల వ్యవహారం అవ్వచ్చు, లేకపోతే కాకినాడ సెజ్జుల విషయంలో అవ్వచ్చు, అలాగే కొన్ని అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో ఆయనపై వచ్చినటువంటి ఒక మహిళ గురించి ఆరోపణలు ఏదైతే వచ్చిందో అప్పుడు పార్టీ కూడా స్పందించలేదు. ఆయనపై మెల్లమెల్లగా కొన్ని పదవులను అయితే తగ్గిస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా వెళ్తే బీజేపీయా లేకపోతే కాంగ్రెస్ కనుకోవచ్చా? శ్రీనివాస్ గారు మీట్లో ఉన్నారండి, మీట్లో ఉన్నారు శ్రీనివాస్ గారు. రాష్ట్రంలో కాంగ్రెస్కి దిక్కుతోచని పరిస్థితి, రాజకీయాల్లో విజయసాయి రెడ్డికి కూడా దిక్కు కనిపించని పరిస్థితి అండి. కాబట్టి వారిద్దరూ కలిసినా బూడిదే కలుస్తూ రాసుకున్నట్టే కదా, సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు తప్పించి కానీ ఏదో నెంబర్ 2 అయితే పోస్ట్ ఉంటుంది కదా, వచ్చి ఉపయోగం లేదండి. ఇక ఆయన నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆయన చూసుకునేది కానీ లబ్ధి కానీ అనుకుంటే బీజేపీ వైపు వెళ్ళాలి. సో ఈయన బీజేపీకి వెళ్తే ఈయనకు లాభమేమో కానీ బీజేపీకి లాభం ఏమిటి అనేటువంటి ప్రశ్న. ఈయన తీసుకోవటం వల్ల రాష్ట్రంలో ఏమి ఎదుగుదల ఉండదు. ఈయన వల్ల ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి వచ్చే ఎదుగుదల ఏమి ఉండదు. పైగా
అవినీతి పనులందరినీ పోగేసుకుంటున్నారు అనేటువంటి ముద్ర బీజేపీ భరించాల్సి వస్తుందండి. ఇప్పటికే ఎవడి మీద అవినీతి ఆరోపణలు ఉన్నా వాళ్ళు కనుక పార్టీలో చేరితే వాషింగ్ మిషన్లో వేసి తీసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణ బీజేపీ మీద ఉంది. కాబట్టి ఇప్పుడు మరొక ఆరోపణ మరొకసారి చేసుకోవడం తప్పించి బీజేపీకి విజయసాయి రెడ్డి వెనక్కి పార్టీలోకి తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇక దేనికోసం వాడుకుంటారంటే ఈయన దగ్గర ఉన్న డబ్బులు ఉంటే ఆ నిధుల కోసం వాడుకోవచ్చు బీజేపీ వారు ఆయన. రైట్ శ్రీనివాస్ గారు కోసం పునరావాసం కోసం రైట్ రాజకీయ పునరావాసం కోసం విజయసాయి రెడ్డిని తీసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు. శ్రీనివాస్ గారు అంటే గతంలో 2019లో జరిగినటువంటి పరిణామాలను ఒకసారి కనుక పరిశీలిస్తే అప్పుడు టీడీపీ ఓటమి తర్వాత ఘోర పరాజయం తర్వాత 4 ఎంపీలు సేమ్ ఇదే సిచ్యువేషన్ బీజేపీలో జాయిన్ అవ్వటం జరిగింది. అప్పుడు జరిగినట్టు పరిణామాలు అదే విధంగా ఇప్పుడు వైసీపీ కూడా 11 ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి ఇష్ట పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో అదే ప్రయత్నం ఇటు వైసీపీ కూడా చేస్తుంది అనుకోవచ్చా? నిజానికి ఇప్పుడు బీజేపీలో రాజ్యసభలో ఎంపీల అవసరం ఉందండి. ఎందుకు ఉంటుందంటే రాబోయే వక్ఫ్ బిల్ ఉంది కాబట్టి ఆ వక్ఫ్ బిల్ గెలిపించాలి అంటే ప్రతిపక్షాల నుంచి ఏదో కొన్ని అవసరం. సో ఆ బిల్లుకి తెలుగుదేశం కానీ అంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి తెలుగుదేశం మద్దతు ఇస్తుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే తెలుగుదేశం ఇచ్చింది కాబట్టి నేను చూసారా ముస్లింలకు దెబ్బతీసేది తెలుగుదేశం తీసుకుంది నిర్ణయం అని చెప్పేసి దాన్ని తన ప్రచారంగా ఉపయోగించుకోవడానికి చేస్తాడు. ఇలాంటి సమయంలో వీళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు మిగిలి ఉన్న 7-6 మిగులుతారు కదా ఇప్పుడు వైకాపాకి. ఈ 6 మేనేజ్ చేయటం నిజానికి బీజేపీకి అంత కష్టమైన విషయం కాదండి. ఆ రోజు మీరు సభకు రాకుండా ఉండండి అంటే చచ్చినట్టు సభకు రాకుండా ఉంటారు. ఇక్కడ ఎవరు సచ్చీలు లేరు, కేసులు ఇవి లేని వారు లేరు. సో కాబట్టి దానికోసం వీళ్ళని ఇప్పటి నుంచి మచ్చిక చేసుకోవాల్సినంత అవసరం కేంద్ర బీజేపీకి లేదా అమిత్ షా మోడీ లాంటి వాళ్ళకి లేదు. వాళ్ళ ట్రిక్స్ ఏవో వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు చాలా కాలం నుంచి కూడా రాజ్యసభలో వాళ్ళకి కావాల్సినవన్నీ చేసుకుంటున్నారు, రెడీగా యాక్సెప్టెన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి విజయసాయి రెడ్డి వల్ల కానివ్వండి వైకాపా వల్ల కానీ అదనంగా వచ్చే లాభాలు ఏమీ లేవండి. వీళ్ళు బేషరతుగా కనుక ఓటు వేస్తే సరే, వెయ్యకపోయినా వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో బీజేపీకి బాగా తెలుసు. కాబట్టి బీజేపీ వీళ్ళని మజ్జిగ చేసుకుంటోంది, దగ్గరికి తీసుకుంటోంది అంటే అది నిజంగా ఒకవేళ అలాంటి ఆలోచన బీజేపీకి ఉన్నా అది పొరపాటు ఆలోచనే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా అందరూ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలే కానీ ప్రజానాయకులు కారండి. సో పోయినసారి వచ్చిన వాళ్ళు కూడా అందరూ అలాంటి వాళ్ళే బీజేపీలోకి మారారు. తెలుగుదేశంలో నుంచి కూడా బీజేపీలోకి మారారు అప్పుడు చాలా మంది 3-4 ఎంపీలు. అధికారం లేకపోతే ఉండలేని బ్యాచ్ ఏదైతే ఉంటుందో నాయకులు, ఇప్పుడు సుజనా చౌదరి కానీ వీళ్ళందరూ కూడా అట్లా మారిన వాళ్లే కదా. సీఎం రమేష్ కానీ అంటే వాళ్ళకి విజయసాయి రెడ్డికి కొంచెం తేడా ఉంది. అంటే ఈ విధంగా తీవ్ర విమర్శలు గుప్పించి సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఏకవాక్య పదజాలతో విమర్శించినటువంటి సందర్భాలు కావు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి ట్వీట్లు చూస్తే చాలా ఇంకా ఏకవాక్యంతో విమర్శించినట్టు సందర్భాలు ఎన్నో ఉంటాయి. అంటే విజయసాయి రెడ్డి అని బీజేపీ నేరుగా ఏమి అండండి అని ఉండడు. అప్పుడు కూడా తీవ్రమైన పదాలు వాడి ఉండడు. ఆయన టార్గెట్ తెలుగుదేశం. ఎప్పుడు బీజేపీని విమర్శించిన దాఖలాలు అయితే లేవు. ఎప్పుడు కూడా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మరో పక్క ప్రధాని నరేంద్ర మోదీ కానీ లేకపోతే అమిత్ షాని కానీ ఆ ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి దాఖలాల్లో టార్గెట్ మొత్తం టీడీపీ జనసేనని టార్గెట్ చేశారు. బీజేపీని కూడా టార్గెట్ చేయాలి ఏపీలో. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టుగానే వాళ్ళ కదలికలు, మాటలు, చేతలు ఉన్నాయండి. కాబట్టి ఇప్పటికీ కూడా అదే చెల్లుబాటు ఉంది. రాజకీయ ప్రయోజనాలు తప్పించి రాష్ట్ర ప్రయోజనాలు లేవు, పార్టీ ప్రయోజనాలు లేవు. వ్యక్తిగత ప్రయోజనాలకు తగ్గట్టుగానే ప్రస్తుతం నడుస్తోంది. అదే ముందుకు కూడా జరగబోతోంది. రైట్ వెంకటేశ్వరరావు గారు, విజయసాయి రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మాన్ని నమ్మే వ్యక్తిని, వెంకటేశ్వర స్వామి ముఖ్యంగా నమ్మేటటువంటి వ్యక్తిని, ముఖ్యంగా నా పిల్లలపై ఒట్టేసి చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు, అన్యాయం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, కాబట్టి నన్ను నమ్మండి అనే విధంగా ఆయన చెప్పారు. ఆయన చెప్తుంది నిజంగా సహేతుకం అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమాత్రం కొంచెమైనా జ్ఞానం ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి అయినా కూడా విజయసాయి రెడ్డి గారి మాటలు ఇక్కడి కూడా నమ్మరండి. ఎందుకంటే ఆ విశ్వసనీయత
ఆయన ఎప్పుడో కోల్పోయాడు ఆయన. ఉమ్, సింపుల్ లాజిక్. ఆయన ఒక విశాఖపట్నం ఆయన వచ్చాడంటే ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఈయన ఏదో షాడో మినిస్టర్ షాడో సీఎం అండి. ఉమ్. ఎంత హవా అండి. ఆయన ఎక్కడికి వెళ్తాడో ఎవరికి తెలియదు, పోలీసుకి ఎవరికి తెలియదు. కానీ కొన్ని ఆరోపణలు ఉన్నాయి వెంకటేశ్వర గారు. వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు ఆయన ఏంటంటే కొంచెం ఈ విశాఖ రాజధాని అని చెప్పేసి కొంత చేసి, అంటే అక్కడ రాజధానిగా అక్కడ చేసి భూముల హైక్ పెంచి కొంచెం వైసీపీకి సేవ్ చేశారనేటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. ఖచ్చితంగానండి. వైసీపీకి ఆయన ఇప్పుడు తన లబ్ధి పొందుతూ పార్టీకి కూడా లబ్ధి చేకూర్చాడు ఆయన. అందులో ఏ మాత్రం డౌట్ లేదండి. 100% తన లబ్ధి పొందుతూ పార్టీ కూడా లబ్ధి చేకూర్చాడు. అలాంటి సిచ్యువేషన్ లోనే పెద్ద ఎత్తున మనీ చేతులు మారినప్పుడు వాళ్ళ వాటా వాళ్ళకి అందలేదన్నది భారతి గారి అభియోగం అండి. అది చిన్న అభియోగం కాదు. ఈయన దూరం పెట్టడానికి కారణం ఈ మనీ మేటర్స్ అండి. ఈ లావాదేవీల్లోనే చేరవలసిన డబ్బులు, ఆర్థిక లావాదేవీలే అమౌంట్ లో కరెక్ట్ గా అందలేదనేది మెయిన్. అందుకోసం ఇక్కడ తప్పించారు. కానీ వెంకటేశ్వర గారు ఏదైనా సరే ఆ పార్టీ పరంగా ఆరోపణలు చేసేటప్పుడు కానీ ఏదైనా ఉంటే కొంత ఆ పార్టీని సంప్రదించి, కొంతమందికి అయితే ఆ యొక్క ఫ్రీనెస్ ఉంటుంది. కానీ విజయసాయి రెడ్డి అయితే మాత్రం ఎవరిని సంప్రదించకుండా ఆయన ఓన్గా బయటకు వచ్చి ఆయనే అన్నీ అన్నట్లుగా వ్యవహరించేవాడు. ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని అటు ఆర్థికంగా మరోపక్క పార్టీని సంప్రదించకుండా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొంచెం జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారనుకోవచ్చా? ఖచ్చితంగానండి. ఆయన నేను చెప్తున్నాను కదండి, ఒక షాడో సీఎం లాగా విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర కన్సర్న్ ఆయన అలాగే ప్రవర్తించాడు, మేము చూసాం. అలాగే ఈ ఆర్థిక లావాదేవీలు అనేది ఇది చాలా ముందు నుంచి ఉన్నది. ఈ ఒక్క రోజులో జరిగింది కాదు. కానీ వెంకటేశ్వర గారు కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ప్రజావాణి కార్యక్రమం పెట్టి అక్కడ భూములు ఏమేమి ఉన్నాయి, ఏ సమస్యలు వస్తున్నాయి, ఎక్కడ లిటిగేషన్ భూములు ఉన్నాయి, మరొకటి దస్పల్లా భూములు అవ్వచ్చు, లేకపోతే ఇట్లా కొన్ని వేల కోట్ల రూపాయల భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వ పరంగా కలెక్టర్ ద్వారానే ప్రభుత్వానికి ఒక లెటర్ పెట్టించి వాటిని కైవసం చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు భూ కబ్జా చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ లో వాళ్ళ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ ఉన్నాడండి. వాళ్ళ ఎంపీ అప్పుడు ఇద్దరు ఒకే పార్టీ. వాళ్ళ ఎంపీ మీద సాక్షాత్ ఇద్దరు ఎంపీలే కదా, ఆయన రాజ్యసభ ఆయన ఇది కదా లోక్సభ. వీళ్ళిద్దరూ డైరెక్ట్ గా విమర్శించుకున్నారు దసపల్లా భూముల గురించి. ఆ దసపల్లా భూముల్లో ఎంత గోల్మాల్ జరిగిందండి. ఆ దసపల్లా భూములు గవర్నమెంట్ అన్ని కలెక్టర్స్ అందరూ ఇచ్చిన అన్ని సార్ అక్కడ ఏమీ లేదండి. వైజాగ్ రావడం, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయని చూడటం, ఎక్కడ లిటిగేషన్ భూములు ఉన్నాయని చూడటం, అవన్నిటికీ పేపర్స్ తెప్పించుకోవడం, దాన్ని అఫీషియల్ గా చేసుకోవడం. ఈయన ఒక 150 ఎకరాలు వాళ్ళ అమ్మాయికి కొండల మీద సాక్షాత్తు వెంకన్న బాబుకి ఒక 30 కోట్లు ఇచ్చి తిరుపతి దేవస్థానం అక్కడ ఒక గుడి కడదామనుకుంటే వాళ్ళ అమ్మాయికి యూనివర్సిటీ పెడదామని తీసుకుందామంటే మా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అది వెనక్కి తీసుకున్నారండి. ఇది చిన్న పనులు చేయలేదండి. కొండలు గుట్టలు ఏది వదలలేదండి విశాఖపట్నంలో. గవర్నమెంట్ భూములు, చుక్కల భూములు, ఎస్ఐ భూములు. ఇప్పుడు ఎస్ఐ భూములు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఎస్ఐ భూములు ఎన్ని రాయించుకున్నారండి, ఎంత మంది దగ్గర కొనేసారండి. ఎస్ఐ భూములు అంటే ఎవరికి ఇవ్వడానికి ఉండదు అసలు. అలాంటి దాన్ని వీళ్ళందరూ లేపేశారు, అది మార్చేశారు. రైట్, ఒక జీవో తీసుకొచ్చి. రైట్. మనోహర్ నాయుడు గారు, ఏంటంటే కేవీ రావు దగ్గర ఆ గతంలో తీసుకున్నటువంటి ఏవైతే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి సెజ్జుల విషయంలో ఒక అంగీకారానికి వచ్చారు, ఒక అప్రూవర్గా మారాడు, అందువల్లనే ఆయన రాజ్యసభ నుంచి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కూటమితోటి కొన్ని సంబంధాలు ఉన్నాయి ఆయనకు అనే విధంగా అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఏ విధంగా చూడొచ్చు మనోహర్ నాయుడు గారు? రవి గారు, ఇప్పుడు కూటమితో సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని ఎవరు అంగీకరించరండి. కాకపోతే ఒకటి ఏంటంటే ఆ మధ్య కాలంలో ఒకటి జరిగింది. తారకరత్న మరణించినప్పుడు తారకరత్న అంత్యక్రియల్లో హైదరాబాద్ లో ఆయన పాల్గొనేటప్పుడు బాలకృష్ణ గారితో గాని చంద్రబాబు నాయుడు గారితో గాని ఆయన కరచాలనం చేసి మాట్లాడడం జరిగింది. అలా జరిగినప్పుడు వాస్తవానికి వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అంటే వీళ్ళతో ఎందుకు అంత సన్నిహితంగా, జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఎట్లా ఒక మెంటాలిటీ ఎట్లుంటుందంటే తను ఎవరితోనైనా సరే మాట్లాడినా లేకపోతే తనని మామూలుగా ఇప్పుడు మనోహర్ నాయుడు గారు తనకి ఇష్టం లేని వ్యక్తులతో ఎవరు మాట్లాడినా, ఎవరు కరచాలనం చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు. అది జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ.
ఆ మెంటాలిటీ అతనికి ఆ రోజు అవకాశం ఎక్కువగా విజయసాయి రెడ్డికి దెబ్బపడింది అన్న విషయం కూడా అప్పుడు ఆ యొక్క సంఘటనతోనే జరిగింది. రైట్. అయితే కూటమి ప్రభుత్వంతో ఎప్పుడు కూడా అంటే కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి. విజయసాయి రెడ్డి ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద అవినీతి పరుడుగా ముద్ర వేయించుకొని జగన్మోహన్ రెడ్డికి సకలం దోచి సకలం పెట్టించి ఇంత అవినీతి చేసిన వ్యక్తిని పార్టీలోకి తీసుకోవడం అనేది కలలో జరగదు. అది కలలో జరగదు. కేసుల విషయం మనోహర్ నాయుడు గారు, కేసుల విషయంలో కూడా అంతే విధంగా ఉంటారా, లేకపోతే చివరి వరకు పోరాడతారా, లేకపోతే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ దోషులని తేలే వరకు కూడా మీరు పోరాడుతుంటారా, లేకపోతే ఏమైనా అప్రూవర్గా మారితే చూసి చూడనట్లు వ్యవహరించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అలా ఏం లేదు రవి గారు. ఇప్పుడు కేసులు అనేటివి కంపల్సరీగా అవినీతి ప్రజా సొమ్ములు దోచుకున్న వాళ్ళని ఉపేక్షించే ప్రసక్తి అయితే కూటమి ప్రభుత్వం చేయదు. అయితే ఒకవేళ అప్రూవల్ గా మారినా సరే, అప్రూవల్ గా మారినప్పుడు కొన్ని కొన్ని ఒక ఇవి ఉంటాయి, ఇవి కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఎలా ఉంటాయి అవి కూడా, ఏవైనా కొన్ని అతనికి సంబంధం లేని దానిలో కనుక ఈయన ఇన్వాల్వ్ అయినట్టుగా ఏదైనా ఉంటే వాటిని పూర్వపరాలు విచారించి ఇతని సంబంధం లేకపోతే అలాంటి దానిలో ఉపశమనం కలిగిస్తారేమో గానీ మిగిలిన దానిలో ఇతను పాల్గొన్నవి ఇతను చేసినవి దానిలో ఉపశమనం కలిగించే ప్రసక్తే ఉండదండి. అందుకే ఇప్పుడు ఆయనకు తెలుసు ఆ విషయం. అంటే పూర్తి పీకల్లోతుకు కూరకపోయే కంటే కనీసం ఊపిరి పీల్చుకోవడానికైనా బయట ఉండొచ్చు, కొద్దిగా పైకి ఉండొచ్చు తల అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఆయన రాజీనామా చేసి తన కేసుల్ని ఇంకా బలం చేసుకునే పరిస్థితి లేకోకుండా ఉండే అవకాశాలు కూడా ఉండొచ్చు. రైట్. థ్యాంక్ యూ మనోహర్ నాయుడు గారు, టీడీపీ స్పోక్ పర్సన్, అలాగే వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ నాయకులు, అలాగే దుగ్గిరాజు శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు, బిగ్ టాక్లో మీ యొక్క టయాన్ని స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారం వైసీపీకి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, లేకపోతే ఇలాంటి వైసీపీలో ఇంకెంతమంది నాయకులు ఉన్నారు రాజీనామా చేయడానికి? గతంలో 3 రాజ్యసభకు రాజీనామా చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి రాజీనామా ఏ మేరకు ప్రభావం చూపుతుంది? ముందు విజయసాయి రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ పార్టీలోకి వెళ్ళబోతున్న తదితర అంశాలు రానున్న రోజులు చూద్దాం. ఇది ఇవాళ బిగ్ టాక్లోని అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.